హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ట్రెడిషనల్ కంబస్షన్ ఇంజిన్ వెహికల్స్ కంటే కూడా ఈవీస్ కి డిమాండ్ పెరుగుతుండడంతో ఛార్జింగ్ నెట్వర్క్ కి కూడా డిమాండ్ పెరగొచ్చండి. ఈ డైనమిక్ మార్కెట్ లో రీసెంట్ గా సోలార్ ఈవీ ఛార్జింగ్ మార్కెట్ అనేది అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. సోలార్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మొబిలిటీ సెక్టర్ ని నెక్స్ట్ స్టేజ్ కి ట్రాన్స్ఫార్మ్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తున్నాయి అన్నమాట. అండ్ న్యూ జనరేషన్ ఆఫ్ ఫార్వర్డ్ థింకింగ్ కంపెనీస్ కూడా పెరుగుతున్నాయి. ఇవన్నీ కూడా గ్రీన్ మొబిలిటీ రివల్యూషన్ ని లీడ్ చేస్తున్నాయండి. ఇండియాకి 749 గిగావాట్ సోలార్ పవర్ జనరేట్ చేసే కెపాసిటీ ఉందన్నమాట. కరెంట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ కంటే చాలా ఎక్కువ. సో ఈ రోజు ఈ వీడియోలో మనం సోలార్ ఈవీ ఛార్జింగ్ స్టాక్స్ గురించి తెలుసుకుందామండి. అందులో ఫస్ట్ కంపెనీ టాటా పవర్ అండి. ఈ కంపెనీ సబ్సిడరీ అయిన టాటా పవర్ సోలార్ అనే కంపెనీ సోలార్ ఎనర్జీ సెక్టర్ లో టాప్ పొజిషన్ లో ఉందన్నమాట. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఎక్స్పర్ట్ కూడా అన్నమాట. ఈ కంపెనీ సోలార్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ని సన్ పవర్ యూజ్ చేసుకోవడమే కాకుండా ఫాస్ట్ ఛార్జింగ్ క్యాపబిలిటీస్ ని కూడా ఆఫర్ చేస్తుంది అనమాట. సో ఈవీ యూజర్స్ కి ఇది ఒక అట్రాక్టివ్ చాయిస్ అని చెప్పొచ్చు. దీని హోల్డింగ్ కంపెనీ అయిన టాటా పవర్ అనేది ఇండియా మొత్తం ఈవీ ఛార్జర్స్ ని ఇన్స్టాల్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. నెక్స్ట్ 10 ఇయర్స్ లో 1 lakh ఛార్జింగ్ స్టేషన్స్ ని ఇన్స్టాల్ చేయాలని ప్లాన్ చేస్తుంది అనమాట. ఎవ్రీ ఈవీ ఓనర్ కి హోమ్ ఛార్జర్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేయడానికి టాటా మోటార్స్ తో టైఅప్ కూడా అయింది. ఈ కంపెనీ ఇప్పటికే దాదాపు 15,000 హోమ్ ఛార్జర్స్, సిటీస్ అండ్ సిటీస్ మధ్యలో ఉన్న హైవేస్ లో ఆల్మోస్ట్ 2,000 పబ్లిక్ ఛార్జర్స్ ని ఇన్స్టాల్ చేసిందనమాట. మార్చ్ 5, 2024 టాటా పవర్ సోలార్ ఎఫర్టబిలిటీని పెంచడానికి యూనియన్ బ్యాంక్ తో పార్ట్నర్షిప్ చేయడం వల్ల సోలార్ రూఫ్ టాప్ అడాప్షన్ ని ప్రమోటింగ్ చేయడానికి కమిటెడ్ గా ఉంది. ఫిబ్రవరి 2024 లో ఈవీ రైడ్ షేరింగ్ ప్లాట్ఫామ్ అయిన బ్లూ స్మార్ట్ తన ఎలక్ట్రిక్ క్యాబ్స్ సోలార్ ఎనర్జీని యూజ్ చేసి రీఛార్జ్ చేయడానికి టాటా పవర్ తో ఒక డీల్ ని కూడా అనౌన్స్ చేసిందండి. వాటి ఆపరేషన్స్ లో ఎటువంటి ఫాజిల్ ఫ్యూయల్స్ యూజ్ చేయట్లేదని కన్ఫర్మ్ చేసిందనమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,32,077 crores ఉందండి. ROC 11.7% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 12.6% ఉంది. ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 11 రూపీస్ 20 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 52,526 crores ఉందన్నమాట. అండ్ మనం కంపెనీ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ 2023 లో టాటా పవర్ 14,651 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. అంతకు ముందు క్వార్టర్ అండ్ సెప్టెంబర్ క్వార్టర్ లో 15,738 crores పోస్ట్ చేసింది. డిసెంబర్ 2022 లో 14,129 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే సేల్స్ లో గ్రోత్ ఉంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ సేల్స్ లో డిగ్రోత్ అనేది కనిపిస్తుంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ కాన్స్టెంట్ గా ఉందండి, 16%. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 2022 డిసెంబర్ లో 1,052 crores పోస్ట్ చేస్తే 2023 డిసెంబర్ లో 1,076 crores పోస్ట్ చేసింది. సెప్టెంబర్ క్వార్టర్ లో 1,017 crores పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ ఉందండి. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 46.86% ఉందండి. ఎఫ్ఎస్ షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ తగ్గింది, 10% నుండి 9.85% కి తగ్గింది అనమాట. అండ్ డిఎస్ షేర్ హోల్డింగ్ 15.68% నుండి 16.11% కి పెరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 27.15% నుండి 26.87% కి తగ్గింది అనమాట క్వార్టర్. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 412 రూపీస్ 40 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 14% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 56% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 103% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ విశాఖ ఇండస్ట్రీస్ అండి. ఈ కంపెనీ సిమెంట్ ఫైబర్ సీడ్స్, ఫైబర్ సిమెంట్ బోర్డ్స్ అండ్ ప్యానెల్స్, సోలార్ ప్యానెల్స్, సింథటిక్ యార్న్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ 2 సెగ్మెంట్స్ లో ఆపరేట్ చేస్తుందండి. ఒకటి బిల్డింగ్ ప్రొడక్ట్స్, రెండోది సింథటిక్ యార్న్ అనమాట. బిల్డింగ్ ప్రొడక్ట్ సెగ్మెంట్ అనేది ఆస్బెస్టస్ సీట్స్, సోలార్ ప్యానెల్స్, అలాగే రూఫింగ్ మెటీరియల్ గా యూజ్ చేసే యాక్సెసరీస్ అండ్ ఇంటీరియర్స్ గా యూజ్ చేసే నాన్ ఆస్బెస్టస్ ఫ్లాట్ సీట్స్ ని, శాండ్విచ్ ప్యానెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సింథటిక్ యార్న్ సెగ్మెంట్ అనేది పాలిస్టర్, విస్కాస్, ఫ్యాబ్రిక్ వీవింగ్ కోసం యూజ్ చేసే అదర్ మెటీరియల్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. సోలార్ స్పేస్ లో ఆపర్చునిటీని ముందే థింక్ చేసిన ఈ కంపెనీ 2018 లోనే ఆటమ్ అనే సోలార్ రూఫింగ్ ప్రొడక్ట్ ని లాంచ్ చేసిందండి. ఇది ఇండియాస్ ఫస్ట్ 100% గ్రీన్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ అన్నమాట. ఆటమ్ చార్జ్ ఇండియాలోనే 250 యూనివర్సల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ ని ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసిందనమాట. తెలంగాణలో 48 యూనిట్స్ ఉన్నాయి. జనవరి 2024 లో గవర్నమెంట్ ప్రధానమంత్రి సూర్యోదయ యోజనని అనౌన్స్ చేసింది. 10 million ఇళ్లకి రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయడమే దీని మెయిన్ అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో 7 lakh హౌస్ హోల్డ్స్ మాత్రమే ఎక్విప్డ్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ని యూజ్ చేస్తున్నారు. సో విశాఖ ఇండస్ట్రీస్ ఈ ఆపర్చునిటీస్ ని యూజ్ చేసుకోవడానికి రెడీగా కూడా ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 992 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 9.89% ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 7.78% ఉంది. ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 66 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 472 crores ఉంది.
అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉందండి. మార్చ్ 2023లో 1647 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 9% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 55 crores పోస్ట్ చేసింది. మోర్ ఓవర్ ఈ కంపెనీ డివిడెండ్ కూడా ఇస్తుంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే డిసెంబర్ 2023కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 48.42% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతూ వస్తుంది. డిసెంబర్ 2023కి 0.33% ఉంది. డిఐ షేర్ హోల్డింగ్ అనేది 0.02% నామినల్ గా ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 51.23% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 114 రూపీస్ 75 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 26% డౌన్ అయ్యింది. అండ్ 6 మంత్స్ లో 30% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 54% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ సర్వోటెక్ పవర్ అండి. 2004 లో ఇన్కార్పొరేట్ అయింది. ఎల్ఈడి లైట్స్ అండ్ సోలార్ పవర్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనమాట. కంపెనీ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో ఈవీ చార్జర్ లైక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్, ఏసీ చార్జర్స్ అండ్ డీసీ చార్జర్స్ ఉన్నాయి. సోలార్ ప్రొడక్ట్స్ లో ఇందులో సోలార్ ఇన్వర్టర్, సోలార్ ప్యానెల్, సోలార్ బ్యాటరీస్ ఉన్నాయన్నమాట. పవర్ బ్యాకప్ కింద బ్యాటరీస్, సర్వో స్టెబిలైజర్స్, డొమెస్టిక్ అండ్ కమర్షియల్ ఎల్ఈడీస్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఉన్నాయండి. ఈ కంపెనీ సోలార్ ఈపీసీ అండ్ సొల్యూషన్స్ కూడా ఆఫర్ చేస్తుందండి. బీపీసీఎల్ కోసం డిఫరెంట్ రిటైల్ లొకేషన్స్ లో ఓవర్ 600 ఎలక్ట్రిక్ వెహికల్ చార్జర్స్ ని డెలివరీ అండ్ సెటప్ కూడా చేసిందనమాట. మాల్వియా నగర్ లోని శివాలిక్ గ్రిడ్ లోని స్మార్ట్ గ్రిడ్ సిస్టమ్ ప్రాజెక్ట్ ని కూడా అండర్టేక్ చేసుకుంది. దీని ద్వారా సంవత్సరానికి 115 టన్స్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ ని రిడ్యూస్ చేస్తుంది అనమాట. ఈ ప్రాజెక్ట్ ఇండో జర్మన్ సోలార్ పార్ట్నర్షిప్ లో ఒక పార్ట్ అండి. వెస్ట్ బెంగాల్ లోని హల్దియాలోని 500 kV కెపాసిటీ ఉన్న సోలార్ పీవీ ప్రాజెక్ట్ కూడా ఎగ్జిక్యూట్ చేసింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఫస్ట్ 24/7 సోలార్ పవర్డ్ ఫ్యూయల్ రిటైల్ స్టేషన్ ని కూడా కొచ్చిలో సర్వోటెక్ అనేది ఆపరేట్ చేస్తుంది అనమాట. కంపెనీ క్లయింట్ లిస్ట్ లో కనుక మనం చూస్తే ఐఓసిఎల్, బీపీసీఎల్, తర్వాత ఐహెచ్పి, నారాయణ ఎనర్జీ, జెన్పాక్ట్, హెచ్పిసిఎల్, గెయిల్, ఏయుఎస్ఎఫ్బి, బిర్లా సాఫ్ట్, హిందుస్థాన్ కాపర్ ఉన్నాయండి. కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది సోనిపత్ హర్యానాలో ఉంది. కంపెనీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కనుక చూస్తే కంపెనీ ఉత్తరప్రదేశ్ లో ఈవీ చార్జర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కోసం గవర్నమెంట్ తో ఎంఓయూ చేసుకుంది. ఇది ఫైనాన్షియల్ ఇయర్ 2025 Q1 నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. సోలార్ తో వర్క్ చేసే ఈవీ చార్జర్ ఎనేబుల్డ్ కార్పొరేట్ పైలట్ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ చేయడానికి నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో కూడా డీల్ చేసుకుందనమాట. మార్చ్ 2024 లో 111 crores రూపీస్ ఆర్డర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుండి రిసీవ్ చేసుకుంది. అండ్ జనవరి 2024 లో బీపీసీఎల్ నుండి 120 crore ఆర్డర్ కూడా రిసీవ్ చేసుకుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1748 crores ఉంది. ఆర్ఓసీ 17.7% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.8% ఉంది. ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 66 పైసా ఉందండి. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 47.3 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా మనం కన్సిడర్ చేయొచ్చు దీన్ని. అండ్ ఈ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది కనిపిస్తుందండి. మార్చ్ 2023లో 249 crores సేల్స్ పోస్ట్ చేసింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 7% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 11 crores పోస్ట్ చేసింది. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది పెరిగిందండి. డిసెంబర్ 2023లో 60.60% ఉండేది. జనవరి 2024కి 61.37% పెరిగింది అనమాట ప్రమోటర్ షేర్ హోల్డింగ్. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 4.82% నుండి 4.74% కి తగ్గింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 34.58% నుండి 33.90% కి తగ్గింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 82 రూపీస్ 10 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 15% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 5% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 307% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సోలార్ పవర్ ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్ అనేది ప్రెసెంట్ స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉందండి ఇండియాలో. అంతేకాకుండా సోలార్ ఎనర్జీతో వర్క్ చేసే ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడాప్షన్ అనేది స్మాల్ స్కేల్ ఆపరేటర్స్ కి ఒక ఛాలెంజింగ్ గా ఉందన్నమాట. సో ఈ ఛాలెంజెస్ ని ఫేస్ చేయడానికి అండ్ సోలార్ పవర్ ఈవీ స్టేషన్స్ ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ కూడా చాలా చర్యలు తీసుకుంటుంది. దీనికోసం గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ అలాగే సబ్సిడీస్ కూడా ఇంట్రొడ్యూస్ చేసిందండి. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ స్కీమ్ కింద ఈవీ బయర్స్ కి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇస్తుంది. అలాగే రెసిడెన్షియల్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఇన్స్టాలేషన్ లో 40% వరకు, పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కి 25% వరకు సబ్సిడీ కూడా అనౌన్స్ చేసిందనమాట. 2030కి ఇండియాలో 102 మిలియన్ ఈవీ ప్రెజెన్స్ తో 2.4 మిలియన్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అవసరం అండి. సో ఈవీ ల్యాండ్స్కేప్ లో ఉన్న అన్ని కంపెనీస్ కూడా డిమాండ్ పెరిగే అవకాశం ఉందన్నమాట. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.